వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు దాడి వీరభద్రరావు. వైసీపీకి రాజీనామా చేసిన వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ జయవీర్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, దాడి వీరభద్రరావు రాజీనామాపై అధిష్టానం ఏమైనా స్పందించిందా? భవానీ, మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల తరుణంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే నెల్లూరు చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు, అలాగే ఇటీవల కాలంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడారు. నెల్లూరు చెందినటువంటి ముగ్గురు నేతలు టీడీపీలో చేరగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తాను శర్మల వెంట నడుస్తానని చెప్పడం కూడా జరిగింది. తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీఎంకు జగన్ కూడా లేఖ రాశారు. ఆయన ఒక్కడే కాకుండా తన అంచెలతో కూడా కలిసి పార్టీ విడుతున్నట్టుగా కూడా రాజీనామా లేఖను సీఎంకి పంపించారు. ఇదే రాజీనామా ప్రతిని జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డిలకు కూడా పంపించారు. కానీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పేరును కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే ఆయన దాడి వీరభద్రరావు చాలా కాలం గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన కలిసి వైసీపీలో చేరారు. అప్పుడు 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడైనటువంటి దాడి రత్నాకర్ విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇంకా వైసీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికే వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత ఏ పార్టీలో కూడా చేరలేదు. తెలుగుదేశం పార్టీలో చేరదామనుకున్న ఆయనకి స్థానిక రాజకీయాలు దాగవలకి దీంతో సైలెంట్ గా ఉండిపోయారు. మధ్యలో 1-2 సార్లు పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశమయ్యారు, కానీ జనసేనలో చేరలేదు. తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయనకు కానీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఈసారి కూడా ఆయన పేరును ఎక్కడ టికెట్లు ఇచ్చే దాంట్లో ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి. దీంతో అసంతృప్తి చెందినటువంటి ఈ దాడి వీరభద్ర వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను అటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా కూడా అక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి కూడా పంపించడం కూడా జరిగింది. అయితే అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పేరును ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే దీని వెనక పూర్తి స్థాయిలో ఈ టికెట్లు తనకు కానీ తన కుమారుడికి కానీ కేటాయించకపోవడం వెనక వైవి సుబ్బారెడ్డి ఉన్నట్లుగా కూడా అక్కడ స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.